అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే. మనం వచ్చి నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినాయి. నల్లమల రిజర్వాయర్, నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే 52 టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును, అయిపోయిన ప్రాజెక్టుకు కూడా R&R డబ్బులు ఇవ్వకుండా, అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్. చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి. అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంట. ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు. ఈ నెల 3 ప్రోగ్రామ్స్ పెట్టినాం. ఈ 13వ తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద, మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం. మా 20,000 ఏమైంది? అప్పుడేమన్నారు? జగన్ 13,500 ఇస్తానన్నాడు. ఆ 13,500లో కూడా 6,000 రూపాయలు PM కిసాన్ అని చెప్పి అన్నారా లేదా? అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు? వీళ్ళు ఇచ్చే 20,000 ఆ PM కిసాన్ 6,000 కాక, అది కాక మీరు 20,000 ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా? ఇప్పుడు ఏమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇప్పుడేమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇది నిలదీసే కార్యక్రమం. ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా MSP రావడంలో, ఎవరిని అడిగినా 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. వీటి అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల 13వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరపున మనమంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ, అయ్యా రైతుల సమస్యలు ఇవి, పలకండి, పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు. అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు. అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేనున్నా, నేను తగ్గిస్తా, అన్న మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్కమునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున, 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే, ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. మేలో ఎన్నికలయ్యాయి అంతే. జూన్ నేను వచ్చాడు, జూన్ 4వ తారీఖు అంతే. ఆ నుంచి స్టార్ట్ అయింది.
జనవరి, ఫిబ్రవరి, మార్చి పోయింది, ఏప్రిల్, మే, జూన్ పోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పూర్తిగా 0. ఈ విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు. ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు. సో ఆ పిల్లల తరపున జనవరి 3వ తారీఖున విద్యా దీవెన, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్, జనవరి 3వ తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం. ఈ 3 ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము, చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా.